శుభములు కలుగు నీకు. నీకో పెళ్ళా ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? ఇంతమంది ఆడపిల్లల్ని కనేసింది. అందుకే ఆ దరిద్రాన్ని వదిలేసి పెళ్లి చేసుకున్నాను. ఉన్న నీడ కూడా పోయింది. ఇంకా ఈ ఊళ్ళో బ్రతకలేము. ఎక్కడికైనా వెళ్ళి గుట్టుగా బ్రతుకుదాం. గుట్టుగా ఎందుకు పిన్ని? గౌరవంగా తల ఎత్తుకొని బతుకుదాం. భారవని దూరం చేసుకున్నవాడు తల దించుకునేలా బతుకుదాం. నువ్వు ఎంత గొప్పగా బతుకుతావో నేను చూస్తాను. 4 రోజులు కూడా పెంచలేక నా కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. శేఖర్ అని పిలవాలా? రమ్య అని పిలవాలా? అలాగే ఏమండి? ఏమండి? ఏంటి రమ్య, ఏమైంది? ఏమైంది? నిలబడ్డ శవాలు అలా బిగుసుకుపోయారు. రమ్య, నాకు కనపడుతుంది నిజమేనా? నాకు కనబడుతుంది కదండి, నిజమే అయ్యుంటుంది. కలలో కూడా జరగంది ఇది నిజమేలా అవుతుంది నాన్నా? ఉండండి, నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి. ఇది నిజమే. దీనికి కూడా నన్ను పిక్కలా? రే వెర్రినా కుమారా, రాజకీయ నాయకులు ఓట్లు దండుకోవాలన్నా నోట్లు పిండుకోవాలన్నా బలహీన వర్గాలనే వాడుకుంటారా? ఏమండి, గుళ్ళో ఒక మాట అంటేనే నా చెంప చెల్లును పగలగొట్టింది. అంత పౌరుషంగల ఈ మహమ్మారి మన గుమ్మం ముందుకు ఎందుకు వచ్చిందో అడగండి. ఏంటి, ఇన్నేళ్ల తర్వాత నా గుమ్మం ముందుకొచ్చి నిలబడ్డావు? నమ్మబుద్ధి కావడం లేదు తెలుసా? అవును, నేను నీ గుమ్మం ముందుకొచ్చాను, ఇది నిజం. నేనిలా వచ్చాను అంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. ఓహో, అంటే ఈవిడ గారి పరిస్థితి చాలా దిగజారిపోయినట్టుందండి. అందుకే మన ముందుకొచ్చి దేహి అని నిలబడింది. రమ్య, ఏంటి అరుస్తున్నావు? నీ కోపం చూపించడానికి ఇది గుడి కాదు. నేనేమి నీ చేతికి అందుబాటులో లేను. నువ్వు ఉండవే నా భార్యామణి, నేను మాట్లాడతానుగా. ఎక్కువగా ఆవేశపడకు కృష్ణమ్మ. అవసరం ఉన్నోళ్ళు ఆవేశపడితే
అవ్వాల్సిన పనులు ఆగిపోతాయి. ఇంతకీ ఈవిడ గారి అవసరమేంటో అడుక్కోమనండి. ఏముంది రమ్య, అరుంధతి అప్పు తిరిగి కట్టమంది కదా, రేపటితో గడువు తీరిపోతుంది. అందుకే గడువు పెంచమని నాతో అరుంధతికి చెప్పించడానికి వచ్చి ఉంటుంది. మరి ఆ చేతిలో కాగితాలు ఏంటి నాన్న? అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ కోసం రాయించుకుందామని తెచ్చుకుందేమో. ఇవి అగ్రిమెంట్ కాగితాలు కాదు, ఆస్తి కాగితాలు. నా పొలం కాగితాలు. శేఖర్, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, దాని పర్యవసానము తెలుసు. అందుకే ఈ ఆపద నుండి తప్పించమని అడగడానికే నీ దగ్గరకొచ్చాను. అంటే నీ పొలం కాగితాలు అరుంధతి దగ్గర తాకట్టు పెట్టించాలా? కాదు, నేను ఈ పొలం అమ్మేసి ఆ డబ్బుతో అరుంధతి బాకీ తీర్చాలనుకుంటున్నాను. కానీ పొలంలో నీకు హక్కుంది. అది అమ్మితే కేసు వేస్తావని నువ్వు బెదిరించిన దగ్గర నుంచి దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అందుకే దీనికి నీకు ఏ సంబంధం లేదని, దీన్ని నేను అమ్ముకోవడానికి నాకు సర్వ హక్కులు ఉన్నాయని ఒప్పుకుంటూ ఒక కాగితం మీద సంతకం పెడితే ఇటు నుంచి ఇటే వెళ్ళి పొలం అమ్మేస్తాను. ఆహాహాహా! ఏవండి, ఎన్ని తెలివితేటలండి మీ మాజీ పెళ్ళానికి. మొగుడు లేకపోయినా పర్వాలేదు, కానీ మొగుడి సంతకం మాత్రం కావాలి. ఆ సంతకంతో వచ్చే లక్షలు కావాలి. రవ్య, ఈ పొలం నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. న్యాయంగా దీని మీద శేఖర్కి ఎలాంటి హక్కు లేదు. కానీ నేను తనతో విడాకులు తీసుకోలేదు అన్న ఒకే ఒక్క కారణంతో శేఖర్ దుర్మార్గంగా దీన్ని అమ్మనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇది ఊరందరికీ తెలుసు. శేఖర్, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. అమ్మవారి చీర సంప్రదాయం నా చేజారిపోతే నా ప్రాణం కూడా పోతుంది. నీకు పుణ్యం ఉంటుంది, సంతకం పెట్టు. పెట్టను. అలా అనకు శేఖర్. కావాలంటే అరుంధతి అప్పు పోగా పైన ఎంత వచ్చినా అదంతా నువ్వే తీసేసుకో. నాకొక్క పైసా వద్దు. పోనీ నువ్వే దగ్గరుండి పొలం అమ్మించేసేయ్. నీ చేత్తోనే అరుంధతి బాకీ తీర్చేసేయ్. దయచేసి ఈ ఒక్క సాయం చేయి శేఖర్. నా మెడలో తాళి కట్టినందుకు ఇదొక్కటి చేసి పెట్టు. నేనింకెప్పుడు నిన్నేది అడగను. నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి కృష్ణమ్మ ఇది? నువ్వు డబ్బిస్తానంటే
నేను పడిపోతాను అనుకున్నావా? నువ్వు అరుంధతి బాకీ తీర్చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదా? అమ్మవారి చీర సాంప్రదాయం మళ్ళీ నీదైపోతుంది. నువ్వు మళ్ళీ మగ్గం ఎత్తుతావు, చీరలు వ్యాపారం చేస్తావు, పోయిందంతా సంపాదించుకుంటావు. మళ్ళీ నా ముందు తల ఎత్తుగానే పొగరుగా గర్వంగా నిలబడతావు. ఇరవై ఏళ్లగా ఎత్తిన నీ తల మీద ఎలా దెబ్బ కొట్టాలో, నీ నుంచి అమ్మవారి చీరని ఎలా దూరం చెయ్యాలో అని ఎంత గింజుకుపోయానో తెలుసా? ఇన్నేళ్లకొచ్చిన ఒకే ఒక్క అవకాశం ఇది. ఇది పోతే నువ్వు, నీ తదనంతరం నీ కూతుళ్ళు, ఆ తర్వాత వాళ్ళ కూతుర్లు. నా ప్రాణం పోయిన ఈ అవకాశాన్ని పోనివ్వని కృష్ణమ్మ. నిన్నింక తల ఎత్తనివ్వను. చొచ్చిన పాములు చేసి నిన్ను తొక్కుకుంటూ తిరుగుతాను. నా అహం మీద నువ్వు కొట్టిన దెబ్బకి ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు కంటికి మనిషిలా కనపడుతున్నావు కదా, నీలో ఏ మూలో కొంచెమైనా మానవత్వం ఉండకపోతుందా అని ఆశతో వచ్చాను. నాదే తప్పు, నేనే దారి తప్పి వచ్చాను. అక్కడికి ఒకటికి 100 సార్లు ఆలోచించాను నీ దగ్గరకొచ్చి భంగపడతానేమోనని. కానీ ఒక పక్క ఇన్నేళ్లుగా ప్రేమతో నేసిన అమ్మవారి చీర సంప్రదాయం చేజారిపోతుందన్న బాధ నా గుండెలు పిండేస్తుంటే తప్పక చివరి ప్రయత్నంగా వచ్చాను. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు కదా అని నాకు నేను నచ్చ చెప్పుకుని నీ దగ్గరకొచ్చాను. కానీ నీకంటే ఆ గాడిదే ఎన్నో రెట్లు నయం. దానికున్న కనికరం కూడా నీకు లేదు. నీలా కళ్ళు నెత్తి మీదున్న వాళ్ళని మనిషిగా చూడటం కూడా పాపమే. అయినా ఏం పర్వాలేదు శేఖర్, నువ్వు కాదన్నంత మాత్రాన ఏదీ ఆగిపోదు. నాకు నా తల్లి ఉంది. ఇంతకాలం కాపాడుతూ వచ్చిన ఆ అమ్మే నాకు దారి చూపిస్తుంది. మేడం, అసలు ఇంత చిన్న కేసు గురించి మీలాంటి పెద్ద ఆఫీసర్ని ఎందుకు పంపించారు? మిస్ అయిన ప్రణయ్ హైదరాబాద్లో చాలా పెద్ద కేసులో ప్రధాన నిందితుడేమోనని నాకు డౌట్ ఉంది. అందుకే వాడు అసలు బ్రతికే ఉన్నాడో లేదో అని తెలుసుకోవడానికే నన్ను పంపించారు. ఓహో, అదా మ్యాటర్. కానీ మేడం,
ఇప్పటి వరకు ఈ కేసులో ఏమీ తెలియలేదు కదా. మనం ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నామని నా 6th సెన్స్ చెప్తోంది. ఎక్కడ మేడం? డైరెక్ట్గా సునైనే కదా లాస్ట్ టైం ప్రణయ్ని చూసిన మనిషి. మనం తనని డైరెక్ట్గా ఇంట్రాగేట్ చేశాం కదా. అలా కాదు. సునైనా చాలా భయస్తురాలు. ప్రణయ్ సునైనాకి చిన్ననాటి ఫ్రెండ్. 10 ఏళ్ల తర్వాత నేను మీతో పాటు 10th క్లాస్ చదివాను. మీ క్లాస్మేట్ ప్రణయ్ని గుర్తుపట్టలేదా? ప్రణయ్ సునైనాని ఇంటికి పిలిచి మరీ జాబ్ ఆఫర్ చేశాడు. నేను ఒక వెడ్డింగ్ ప్లానర్ని. సునైనా నా క్లాస్మేట్. తను జాబ్ కోసం వెతుకుతుందని మా ఇద్దరు కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. అందుకే నా దగ్గర జాబ్ చేయడం ఇష్టమో లేదో మిమ్మల్ని అడగడానికి వచ్చాను. సునైనా భయపడుతూనే జాబ్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన 2 రోజుల తర్వాత ప్రణయ్ సునైనాని ఆ పాతింటికి తీసుకెళ్లాడు. ఏదో పెళ్లి డెకరేషన్ అని చెప్పాడు. కానీ నిజానికి అక్కడ అలాంటి అకేషన్ ఏమీ లేదని మన ఎంక్వైరీలో తెలిసింది. ఆ రోజు అక్కడికి తీసుకువెళ్ళిన దాని తర్వాత నుంచి ప్రణయ్ కనిపించట్లేదు. అంటే కావాలని కనిపించడం మానేసి ఆ బ్లేమ్ సునైనా మీదకి తోసేశాడా? లేకపోతే సునైనానే ఏదైనా చేసిందా? ఈ టోటల్ మ్యాటర్లో మనం మిస్ అయిన మనిషి ఒకడున్నాడు. ఎవరు మేడం? నిఖిల్. సో ఈ టోటల్ స్టోరీలో ప్రణయ్తో పాటు నిఖిల్ ఉన్నాడు. ప్రణయ్ మిస్ అయ్యాక వాడి షర్ట్ తీసుకొచ్చిన వాళ్ళ అమ్మతో పాటు నిఖిల్ కూడా వచ్చాడు. కానీ మనమెందుకు వాడిని ఇంట్రోగేట్ చేయకుండా వదిలేసాం? ఎస్ మేడం, మీరు చెప్పింది కరెక్టే. వాడిని ఇంట్రోగేట్ చేస్తే మనకేదైనా తెలిసే అవకాశం ఉంటుంది. వాడికి కాల్ చేయి. హలో. అరే నిఖిల్, నేను ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్ని. సార్ చెప్పండి సార్. నిన్ను డీసీపీ మేడం ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కా? ఎందుకు సార్? నీతో ఒకసారి మాట్లాడాలంట, త్వరగా రా. సార్ కొంచెం పనిలో ఉన్నాను సార్. ఆ పని ఫినిష్ చేసుకొని అరగంటలో వచ్చేస్తాను సార్. సరే సరే మేడం, అరగంటలో వస్తాడంట మేడం. సడన్గా మేడం నాతో ఎందుకు మాట్లాడాలంటుంది? హాసిని, బెడ్ నేను సర్దుకుంటాను. ఓ 4 రోజులు అయిపోయాయా? నేను 3 రోజులు సోఫాలో పడుకోవాలి కదా. సోఫాలో పడుకో, కానీ మిడ్ నైట్ వరకు ఫోన్లో రీల్స్ చూస్తూ గట్టిగా నవ్వుతూ సౌండ్ చేస్తూ నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. పొద్దున్నే మా అమ్మ వచ్చి కళ్ళు తెరవగానే నన్ను చూస్తుంది, కానీ
నేను లేవలేకపోవటం వల్ల నేను కళ్ళు తెరవగానే అమ్మ మొహం చూడలేకపోతున్నాను. ఓకే, అయినా ఇంకెన్ని రోజుల్లే, ఇంకో 10-15 రోజుల్లో మనకి విడాకులు వచ్చేస్తుంది. అప్పుడు నేనింకా నీ గదిలో గాని ఈ ఇంట్లో గాని ఉండను. ఈ గది మొత్తం నీదే. చక్కగా ఒక్కడివే గదంతా గెంతులేయచ్చు, పడి దొరలచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నేను కూడా ఎక్కడో ఓ రూమ్ తీసుకొని దాంట్లో హ్యాపీగా నాకు నచ్చినట్టు ఉంటాను. ఓకే, బెడ్ మీద నువ్వు పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. అదేంటి, నువ్వు బెడ్ మీదేగా పడుకునేది, మరెందుకు బెడ్షీట్ పిల్లో తీసుకుంటున్నావు? నేను బెడ్ మీద పడుకోవట్లేదు, బయట పడుకుంటున్నాను. అదేంటి, నువ్వు పెట్టిన ఒప్పందం ప్రకారం వారంలో 3 రోజులు నువ్వేగా బెడ్ మీద పడుకోవాలి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ప్రైవసీ ఇస్తున్నాను. కృష్ణమ్మ, ఏమైంది? నువ్వు వెళ్ళిన పని అయిందా? పొలం అమ్ముడవ్వకపోతే ఇంకేం పోరాడతావమ్మా? ఏం చేసి వాళ్ళ అప్పు తీరుస్తావు? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రఘు అండి. నేను పోచే కొడుకుని.